నమో బుద్ధాయ, జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధుడు, సామ్రాట్ అశోక్ చక్రవర్తి వారసులకు, బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు నివాళులు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధబేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. అవినీతి ఇప్పుడు దేశం యొక్క రక్తంలో కలిసిపోయింది. వాస్తవానికి ఇది ఈ టైటిల్ పెట్టకుండా భారతమాత తల్లి రక్తంలో ఈ అవినీతి ఏమైనా కలిసిపోయిందా అని పెడదామనుకున్నా. కానీ ఈ ట్రోలింగ్ వీటిని భరించలేక అవినీతి ఇప్పుడు దేశం యొక్క రక్తంలో కలిసిపోయింది. భారతదేశంలో అవినీతి ఒక కొత్త విషయం కాదు. భారతదేశంలో అవినీతి అనేది సంస్థాగతమైంది, ఇన్స్టిట్యూషనలైజేషన్. ప్రభుత్వ శాఖలో ఏదైనా పని చేయించుకోవాలంటే ఆ పౌరుడు పని చేయించుకోవాలనే ఉద్యోగి దగ్గరికి వెళ్ళి, ఏమండి మీ ఫార్మాలిటీస్ ఇచ్చుకుంటాం, దయచేసి నాకు ఈ పని చేసి పెట్టండి అని బ్రతమలాడటం అనేది పరిపాటైంది. కానీ ఇప్పుడు దాని రూపం మారింది. ఒకప్పుడు అవినీతి అంటే ఒక అధికారి చేతిలో లంచం, ఒక కాంట్రాక్టులో కమిషన్, ఒక లైసెన్స్ కోసం డబ్బులు. ఇప్పుడు అది అంత సులభంగా కనిపించదు. అది వ్యవస్థలోకి చొచ్చుకుపోయింది, రోజువారీ జీవితంలోనే కలిసిపోయింది. మనం చూస్తున్నది పరీక్షా పేపర్ల లీక్ అవుతున్నాయి. పేపర్ల లీక్ కొత్త అంశం కాదు. ఎప్పటి నుంటో పేపర్ల లీక్ అయ్యి వాటి ద్వారా సీట్లు, ఉద్యోగాలు ఈ భారతదేశంలో అవినీతి వ్యవస్థలో ఎంతోమంది పొంది ఉన్నారు. ఈ అవకాశాలు ఎవరికి ఉంటాయో ఆలోచించండి. ఈ అవకాశాలు పేదవారికి ఉండవు, పీడిత వర్గాలకు ఉండవు. వంతెనలు కూలుతున్నాయి, రోడ్లు కొన్ని నెలల్లోనే పాడైపోతున్నాయి, పబ్లిక్ సర్వీసెస్ నాసిరకంగా ఉన్నాయి. ఇవన్నీ వేరువేరు సంఘటనలు కావు, ఇవి ఒకే పెద్ద సమస్య యొక్క వివిధ రూపాలు. ఇప్పుడు దేశంలో ఎవరైనా వ్యాపారం చేసుకుంటే ఆ వ్యాపారి బీజేపీ రాజకీయానికి, బీజేపీని ప్రోత్సహించేలాగా ఉండాలి. వ్యాపారం సురక్షితంగా ఉందా? రాజకీయ అధికారం ఎవరిని ఎంచుకుంటుంది, ఎవరిని నాశనం చేస్తుంది అంటే నియంత్రణ అధికారం, ఆర్థిక అధికారం, ఇవన్నీ కలిసి ఒక రకమైన గుత్తాధిపత్యాన్ని సృష్టిస్తున్నాయి. ఇది కొందరికి రక్షణ, మిగతా వారికి ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు. ఇది చాలా పెద్ద మార్పు. ఒకప్పుడు రిటైల్ అవినీతి అంటే చిన్న చిన్న పనుల కోసం ఉద్దేశింపబడే లంచం, రేషన్ కార్డు, ల్యాండ్ రికార్డు, సర్టిఫికేట్ కోసం లంచం, ఎక్కువగా ఈ లీగల్ హైర్ సర్టిఫికేట్లు కాడ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా రాజకీయ నాయకులతో మాట్లాడాలంటే హోల్సేల్ అవినీతి, పెద్ద పెద్ద కాంట్రాక్టులు, సహజ వనరులు, పెద్ద విధాన నిర్ణయాలు అని రెండు రకాలుగా చూసేవాడు. ఇప్పుడు ఆ తేడా కూడా మాయమైపోయింది. పరీక్షలు లీక్ అయితే, వంతెనలు కూలితే, రెగ్యులేటరీ సంస్థలు కూడా అవినీతి ఆరోపణలు ఉంటే అప్పుడు రోజువారీ అవినీతి మరియు పెద్ద అవినీతి ఒకటే అవుతాయి. మీడియా ఏం చేస్తుంది? ఒకప్పుడు మీడియా అవినీతిని బయటపెట్టి ప్రజల్లో ఆగ్రహం రేకెత్తించినప్పుడు అనేక ప్రధాన మీడియా వేదికలు మౌనంగా ఉన్నాయి లేదా విషయాన్ని తక్కువగా చూపిస్తున్నాయి. ఇప్పుడు అది మీడియా యొక్క పూర్తి వైఫల్యం. మీడియా బాధ్యత ఏమిటి? ప్రభుత్వంలో, అధికారుల్లో జరుగుతున్న అవినీతిని బయట పెట్టడం. ఆ బాధ్యతను నెరవేర్చకపోతే ప్రజలు సమాచారం లేకుండానే మిగిలిపోతారు. న్యాయ వ్యవస్థ కూడా అనుమానాలకు గురవుతుంది. 4 స్తంభాలు, శాసన, కార్యనిర్వాహక, న్యాయం, మీడియా అన్నీ బలహీనపడినట్లు పూర్తిగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రజలు ఎక్కడ నమ్మకం ఉంచాలి? 2011లో అన్నా హజారే ఉద్యమం కేవలం కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మాత్రమే ఉద్దేశింపబడింది. ఆ సమయంలో అవినీతికి వ్యతిరేకంగా జరిగిందనే ఉద్యమం ఉన్నప్పటికీ ఆ రోజుల్లో ప్రభావితమైన ఉద్యమాలు చేసే నైతిక అధికారం అన్నా ఉండేది. మీడియా విస్తృతంగా కవర్ చేసేది, రాజకీయ శక్తి కూడా ఉండేది. ఇప్పుడు పూర్తిగా మీడియా మద్దతు తగ్గిపోయింది. ఫలితంగా ప్రజల్లో నిరాశ ఉంది. కానీ సమూహ ఉద్యమాలు అంటే ఒక పెద్ద సమూహం, మొన్న కాక్రోచ్ జనతా పార్టీ వచ్చినట్లు ఒక వేవ్ లాగా ప్రజలు రావడం లేదు. ఒక 5గురు పట్టుకొని బ్యానర్స్ నుంచోబెట్టి ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు చేస్తుంటారు, అలాగుంది.
అనేక మంది ఇది ఇలాగే ఉంటుందని అంగీకరించినట్లు కనిపిస్తున్నారు. ప్రధానమంత్రి గారి వ్యక్తిగత సమగ్రతపై ఉన్న నమ్మకం ఒకప్పుడు అవినీతి చర్చను తగ్గించింది. కానీ ఇప్పుడు ఆ అసాధారణ అధికారం ఉన్నప్పటికీ అవినీతి విషయంలో అసాధారణ మౌనం మరియు నిష్క్రియాత్మక లోపిస్తే అది ప్రజల్లో ప్రశ్నలు రేకెత్తిస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అవినీతి కేవలం ఒక పార్టీ సమస్య కాదు, ఇది వ్యవస్థాగత సమస్య. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సహా అన్ని వర్గాల ప్రజలు దీని బాధితులు. దేశ సంపద ఎవరి చేతుల్లోకి వెళుతుంది, ఎవరు రక్షణ పొందుతున్నారు, ఎవరు నష్టపోతున్నారు, ఈ ప్రశ్నలు అందరినీ ప్రభావితం చేస్తాయి. అవినీతి ఇప్పుడు కేవలం ఎన్నికల సమయంలో మాట్లాడే విషయం కాదు. అది మన పిల్లల పరీక్షల్లోనూ, మన రోడ్లలో, మన వంతెనలలో, మన పన్ను వ్యవస్థలో, మన రోజువారీ జీవితంలో కనిపిస్తుంది. దాన్ని అలాగే ఉంటుందని అంగీకరించడం ప్రమాదకరం. ప్రజలు మాట్లాడాలి, ప్రశ్నలు అడగాలి. మీడియా, న్యాయ వ్యవస్థ, ప్రతిపక్షం, ప్రభుత్వం అందరూ జవాబుదారీగా ఉండాలి. భారతదేశం అవినీతిని సహజంగా అంగీకరించకూడదు. అది మన భవిష్యత్తును దెబ్బతీస్తుంది. ఆ వేదనను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం అదే ఇప్పుడు అవసరం. ప్రజాబాహుళ్యంలో నిరంతరం చర్చకు వచ్చే పారిశ్రామికవేత్తల రుణాల రద్దు, పన్ను బకాయిల మాఫీ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, సహజ సంపదల కేటాయింపు వెనుక ఉన్న అవినీతి లేదా క్రోనీ క్యాపిటలిజం, కుబేర స్వామ్యం అంటారు. ఒక 16 లక్షల కోట్ల కార్పొరేట్ రుణాల రద్దు. ఈ యొక్క క్రోనీ క్యాపిటలిజం ఎలా ఉంటుందంటే 16 లక్షల కోట్ల కార్పొరేట్ రుణాల రద్దు. సాధారణ రైతులు, మధ్యతరగతి ప్రజలు తీసుకున్న చిన్న చిన్న రుణాల రికవరీ కోసం బ్యాంకులు కఠినంగా వ్యవహరిస్తుంటే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు చెందిన లక్షల కోట్ల రూపాయల రుణాలను రద్దు చేయడం తీవ్రమైన పక్షపాతమని, ఇది ఒక రకమైన వైట్ కాలర్ అవినీతి. ఈ మధ్య రఘురామకృష్ణరాజు పేరు ఎక్కువగా వస్తుంది కదా, అలాంటివి ఎన్నో ఉన్నాయి, వేల సంఖ్యలో ఉన్నాయి. మొండి బకాయిలుగా మారడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు, తప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థల అవినీతి ఉంది. రెండవది ఇన్కమ్ ట్యాక్స్ బకాయిల రద్దు మరియు రాయితీలు. బడా కార్పొరేట్ సంస్థలకు పన్ను రాయితీలు ఇవ్వడం మరియు బకాయిలను రద్దు చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ గండి పడుతుంది. సంపన్నులకు పన్నులు తగ్గించి సామాన్యులపై జీఎస్టీ వంటి పరోక్ష పన్నుల భారం వేయడం వ్యవస్థాగత అవినీతి కిందే వస్తుంది. మూడవది ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ. ప్రజల సొమ్ముతో దశాబ్దాల కష్టంతో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలను విమానాశ్రయాలు, ఓడరేవులు, టెలికాం, బొగ్గు గనులు మొదలైనవి నష్టాల నెపంతో లేదా పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో నిర్దేశిత కార్పొరేట్ శక్తులకు, ఉదాహరణకు ఎక్కువగా మన అదానీ గారు ఉన్నారు కదా, అదానీ, అంబానీ, వీళ్ళకి కారు చౌకగా అమ్మేశారు టాటా వారికి. నాలుగవది భూములు మరియు సహజ సంపదలు కొల్లగొట్టడం. ప్రభుత్వాలు ప్రాజెక్టుల పేరుతో పేదలు, ఆదివాసుల నుండి సేకరించిన భూములను, అలాగే అడవులు, ఖనిజాలు, సహజ వాయువులు వంటి సహజ సంపదలను పర్యావరణ నిబంధనలను తొంగలో తొక్కి మరీ పెద్ద కంపెనీలకు దారాదత్తం చేయడం చట్టబద్ధమైన అవినీతి. న్యాయకోణం. గతంలో జరిగిన 2G స్పెక్ట్రమ్ లేదా కోల్ స్కామ్ వంటి ఉదంతాలు సహజ సంపదల కేటాయింపులో జరిగిన అవినీతికి నిదర్శనాలని, పారదర్శక లేని కేటాయింపులు ముమ్మాటికి అవినీతి పరిధిలోకి వస్తాయని సుప్రీంకోర్టు సైతం గతంలో తీర్పులు చెప్పింది. ఐదవది ప్రధాని విదేశీ పర్యటనలు. పారిశ్రామిక బృందాలు దేశ ప్రధాని విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు నిర్దిష్ట పారిశ్రామికవేత్తలు అక్కడి ప్రభుత్వాలతో రక్షణ, ఇంధన మౌలిక సదుపాయాలు ఒప్పందాలు, ఉదాహరణకు విదేశాల్లో పోర్టు లేదా పవర్ ప్రాజెక్టు కాంట్రాక్టులు దక్కించుకోవడంపై పత్రికల్లో తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ పరపతిని ఉపయోగించి కొద్దిమంది వ్యాపారవేత్తల ప్రయోజనాల కోసం పనిచేయడం అధికార దుర్వినియోగం మరియు అవినీతి కిందకే వస్తుంది. అవినీతి అంటే కేవలం ఒక అధికారి లంచం తీసుకోవడమే కాదు, ప్రభుత్వాలు తమకు అనుకూలమైన పారిశ్రామికవేత్తల లాభాల కోసం విధానాలను మార్చడం, ప్రజల ఆస్తులను ప్రైవేటు పరం చేయడం, నిబంధనలను సడలించడం
వంటి విధానమైన అవినీతి, పాలసీ కరప్షన్ అంటాం. ఇదే కుబేర స్వామ్యం, క్రోనీ క్యాపిటలిజం పరిధిలోకి వస్తాయి. చట్టాల ముసుగులో ఇలాంటి నిర్ణయాలు జరిగే ప్రజాస్వామ్య సమానత్వాన్ని, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయి. కనుక ఈ విషయంపై క్రోనీ క్యాపిటలిజం అంటే మాకెంత మీకెంత, మేము ఈ పాలసీలో మార్పు తీసుకొస్తే మాకెంత ఇస్తారు అన్నది ఉంటుంది. ఇందులో ఎక్కువగా ఇప్పుడు జరుగుతున్న పెద్ద మోసం ఏంటంటే, ఒక 500 కోట్లతో పని అయ్యేదాన్ని ఒక 2000 కోట్లు అని చెప్పి అంచనా పెంచి దాన్ని నాణ్యతతో అయినా ఆ విధంగా కట్టడం కొంతమంది చేస్తున్నారు. కానీ ఆ 500 కోట్లతో కట్టేది కూడా నాణ్యత లేకుండా కట్టి అవి కూలిపోయేటట్లు ఇప్పుడు అత్యంత ప్రమాదకరంగా మారిందన్నమాట. అంటే ఇదే క్రోనీ క్యాపిటలిజం. మాకు ఈ విధానాలు రూపొందించి పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కల్పిస్తే రాజకీయ పార్టీలకు కోట్ల రూపాయల చందాలు, ఇప్పుడు అత్యధికంగా మనకి చందాల రూపంలో బీజేపీ వచ్చినట్లు అధికారికంగానే ప్రకటించింది. ఆ డబ్బులన్నీ వివిధ పారిశ్రామికవేత్తలు వాళ్ళకి చెల్లించినవి అన్నమాట. కనుక ఈ విషయాలను, అవినీతి ఎంత ప్రబలంగా ఉందో, కేవలం ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఒక 50 రూపాయలు 100 రూపాయలు తీసుకుంటాం కాదు, లక్షల కోట్లు కొల్లగొడుతున్నారు. అందుకనే లక్షల కోట్ల ఆరోపణలు వస్తున్నాయి ఒక ప్రభుత్వం పైన. ఇప్పుడు తెలుగుదేశం పైన ఒక లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని వైసీపీ వాళ్ళపైన తెలుగుదేశం వాళ్ళు లక్షల కోట్లు దోచేశారని, ఇలాగ లక్షల కోట్ల ఆరోపణలే. ఏయో లక్షల్లో కాదు, అన్ని కోట్లలోనే, లక్షల కోట్లలోనే డీలింగ్స్ ఉంటున్నాయి. ఈ విషయాలు గమనంలో పెట్టుకొని ఈ యొక్క ఓట్లు వేసే దగ్గర మద్రాసులో విజయ్ ప్రభుత్వం, మరి అక్కడ వాస్తవం ఏమిటన్నది తెలియదు కానీ విన్నది చెప్తున్నాను, డబ్బు లేకుండానే విజయం సాధించారు, డబ్బు పంచకుండానే అక్కడ విజయాలు సాధించారని చెప్తున్నారు. అలాంటి ఓట్ల ద్వారా మనం ఈ ప్రభుత్వాలను మార్చగలుగుతాం. డబ్బులు తీసుకుంటాం కాదు, ఓటు అమ్ముకోకుండా నిజాయితీతో మన ఓటు మన వాళ్ళకు వేసుకొని మన పాలన మనం చేసుకుంటే ఈ యొక్క అవినీతిని అంతమొందించవచ్చు. ఈ ప్రజలకు, బహుజన హితాయ బహుజన సుఖాయ కలిగించవచ్చు. ఈ విషయాలు గమనంలో ఉంచుకుంటారని మనవి చేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్.